హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో మన ఆఫ్లైన్ స్టూడెంట్ మహేష్. సో 2018 పాస్డ్ అవుట్. ఎస్. సో ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ కదా. అవును సార్. సో నల్గొండ నల్గొండ తెలంగాణ నల్గొండ క్యాండిడేట్ అయ్యింది, నువ్వు అక్కడ అప్పుడు మన బీటెక్ చేసావు. అక్కడ రెండు కలిసి ఉన్నాయి కదా సార్ స్టేట్స్. ఓకే, 2014 నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు కలిసి అన్ని ఉంది. అవును. అప్పుడు ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో వచ్చింది సార్. సీట్ వచ్చింది. అవును సార్. సో 2018 పాస్డ్ అవుట్. 2018 సార్. తర్వాత మన దగ్గర ఇప్పుడు తీసుకున్న కోచింగ్ 2019 సార్. అంటే నాకు అంత టెక్నికల్లో అంత స్ట్రాంగ్ కాకుండే. సో ఫస్ట్ ఏం చేసిన అంటే నేను కొన్ని కోర్ బుక్స్ కొనుక్కున్నా. ఎక్కడ మార్కెట్లో కోర్ బుక్స్, మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, జీటీ ఇట్లాంటివి కొనుక్కొని ఒక ఫస్ట్ కోచింగ్ కంటే ముందు నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి ఓన్ అనుకొని ప్రిపేర్ అయినా సార్. కోచింగ్ జాయిన్ అయ్యే ముందర మనం ప్రిపేర్ అయితే మనకి ఇంకా బాగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ వస్తుంది అన్నట్టు నేను కొంచెం ప్రిపేర్ అయినా అంతే సార్. సో తర్వాత మళ్ళీ గేట్ మాస్టర్స్ అకాడమీలో 2019లో జాయిన్ అయినా సార్. గేట్ మాస్టర్ గురించి ఎలా తెలిసింది మీకు అప్పుడు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు వేరే ఫ్రెండ్స్ని గట్టా కనుక్కున్నప్పుడు వాళ్ళంతా కొంచెం నాకంటే ఫైనాన్షియల్గా ఎక్కువ ఉన్నోళ్ళు సార్ అప్పుడు. సో వాళ్ళంతా వేరే వేరే చెప్పిర్రు, కానీ నేనంత కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా అది లేకుండే సార్. సో నేను కొందరు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండి అందరం కలిసి అప్పుడు సెర్చ్ చేసినాం. సెర్చ్ చేసి వేరే వాళ్ళని కనుక్కుంటే గేట్ మాస్టర్స్ అకాడమీ బెస్ట్, అది కాక మాకు ట్రిపుల్ ఐటీ వాళ్ళకి కొంచెం తక్కువ కూడా చేస్తారు, స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయని కూడా చెప్పారు సార్. సో మనకు కరెక్ట్గా ఉంటుందని మా నాన్నని కన్సల్ట్ అయ్యి మనకి వచ్చిన సార్. అట్లా మాకు కూడా ఒక 5,000 దాకా తక్కువ చేసారు సార్. తక్కువ. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే నేను వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినందుకు. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా కాకుండా నువ్వు కాకుండా వేరే దగ్గర జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు సెటిల్ అయ్యారా? వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి సార్. అంటే ఇక నోటిఫికేషన్స్ చాలా లాగ్ ఉందని చెప్పేసి వేరే సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి. సో నువ్వు మాత్రం నేను ఇక్కడ అంటే నా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే అంతా ఏపీ వాళ్ళు సార్ ఎక్కువ. ఓకే, నేను అక్కడ చదివినా కదా. సో వాళ్ళకి ఆ సచివాలయం జాబ్స్ వచ్చినాయి కదా. సో వాళ్ళంతా అటు సైడ్ వెళ్ళిపోయారు సార్. సచివాలయం జాబ్స్ కొందరు, సాఫ్ట్వేర్ సైడ్ అట్లా కొందరు వెళ్ళిపోయారు సార్. ఓకే ఓకే. ఎట్లా అనిపించింది కోచింగ్ మీకు? నాకు చాలా హెల్ప్ అయింది సార్ కోచింగ్. అప్పుడు టెక్నికల్ మీరు కానీ, మన సర్వింగ్ సార్ కానీ, అశోక్ రెడ్డి సారు, శ్యామ్ సార్, వీళ్ళంతా చాలా నాకు సబ్జెక్ట్లో నేను ముందు చదివిన దానికంటే నేను కొంచెం చదివితే నాకు ఇంకా చాలా ఎక్కువ తెలిసినట్టు అనిపించింది సార్. అదే సబ్జెక్ట్ తోటి నేను నెక్స్ట్ గేట్ అటెంప్ట్ చేసిన. ఓన్లీ ఫ్యూ సబ్జెక్ట్స్, మన కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసిన సార్. క్వాలిఫై అయింది సార్. మన కోచింగ్ మనకు ఏడబ్ల్యూ కోచింగ్ గేట్ సపరేట్ ఏం తీసుకోలేదు. ఓకే ఓకే. ఏడబ్ల్యూ కోచింగ్ తో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? గేట్ 40 వచ్చేసి 40 మార్క్స్ వచ్చినాయి. 40 మార్క్స్ వచ్చినాయి సార్. బాగానే వర్కౌట్ చేసిన. అవును సార్. ఓకే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో ప్లేస్ అయినావు నువ్వు? ఐఎన్ క్యాడ్ సార్. ఐఎన్ క్యాడ్. ఓకే ఓకే. మల్టీ జోన్ 2 నల్గొండ. మల్టీ జోన్ 2 నల్గొండ సార్. ఓకే, వెరీ గుడ్. ఎలా ఉంది ప్రిపరేషన్? ఎలా ఉంది? ఇప్పుడు 2019లో కోచింగ్ తీసుకున్నాం, 2022లో నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ రిజల్ట్స్ లేట్ అయ్యింది. అసలు ఈ జర్నీని ఎలా సాగింది? అసలు మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా? అసలు ఏంది లైఫ్ జర్నీ ఎలా ఉంది? ఓకే సార్. నేను 2018 పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను అంటే నాకు అప్పటిదాకా నా లైఫ్లో డౌన్స్ అనేవి పెద్దగా అయితే లేవు సార్. ఎందుకంటే ఓకే, నేను విలేజ్లో ఉండొచ్చు, జెడ్పిహెచ్ఎస్ చదివినప్పటికి కూడా మొత్తం స్కూలింగ్ మొత్తం జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ ఊర్లోనే. ఏ ప్రైవేట్ స్కూల్లో చదవలేదు సార్. స్కూలింగ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం సార్. సో 10th బెటర్ స్కోర్ వచ్చినప్పుడు నాకు ట్రిపుల్ ఐటీ వచ్చింది. ట్రిపుల్ ఐటీ సీట్ రావడం వల్ల అక్కడ 6 years అయిపోయింది. అంటే ఇక ఇంట్లో వాళ్ళకి అంత ప్రెషర్ అయితే అప్పుడు లేకుండే. తర్వాత అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యా. అప్పటి నుంచి 2018లో ఓకే, ఒక 2 years 3 years వరకు ఓకే, అంత ప్రెషర్ లేకుండే. సరే ఏదో ఒకటి చేస్తుండే అన్నట్టుండే. కానీ తర్వాత నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నావు ఇంకా ఆ డైలాగ్ అనేది చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది సార్. అది చాలా పెయిన్ ఉంటుంది. సో నేను తర్వాత ఏం చేసిన అంటే 19లో కోచింగ్ జాయిన్ అయినా. కోచింగ్ అయిన తర్వాత 20 గేట్ అటెంప్ట్ చేశాను. మనకు అప్పుడు హెచ్ఎన్డబ్ల్యూఎస్ నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్పుడు జిఎస్లో పూర్ సార్. కొంచెం జిఎస్లో పూర్ ఉండడం వల్ల టెక్నికల్ కరెక్ట్గా అటెంప్ట్ చేశాను. కాకపోతే జిఎస్ ఉండడం వల్ల నేను సక్సెస్ ప్రిపేర్ అవ్వలేదు సార్. అంటే ఓకే, టెక్నికల్లో మనం ఎక్కువ స్కోర్ చేస్తే సరిపోద్ది అన్న దాంట్లోనే ఉన్నా, కానీ జిఎస్ కూడా తెలియని విషయం ఏంటంటే జిఎస్ టెక్నికల్లో నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ నేను రాస్తే నేను స్కోర్ చేస్తాను, నువ్వు రాస్తే నువ్వు స్కోర్ చేస్తావు. అవును సార్. ఇప్పుడు నీకు మేబీ టెక్నికల్ నీకన్నా 10 మార్కులు ఎక్కువ తీసుకుంటాను, కానీ జిఎస్ నాకన్నా 50 మార్కులు ఎక్కువ తీసుకుంటాను. అది హెచ్ఎన్డబ్ల్యూఎస్ అయిపోయినాక రియలైజ్ అయినా సార్. ఓకే, జిఎస్ కూడా మన స్ట్రాంగ్ ఉండాలి. సో తర్వాత కరోనా ఇట్లా రావడం, ఇట్లా తర్వాత నేను అప్పుడు జిఎస్ ఓకే, టెక్నికల్ మన గేట్ మాస్టర్స్ వల్ల నేను కొంచెం ఓకే స్ట్రాంగ్ ఉన్నా. జిఎస్ ప్రిపేర్ కావాలని అప్పుడు జిఎస్ ప్రిపేర్ అయినా సార్. ఆన్లైన్ తీసుకున్నా సార్. జిఎస్ ప్రిపేర్ అయినా. జిఎస్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్స్ అన్నారు. నేను ఎంటెక్ వెళ్దాం అనుకున్నా. ఎందుకు మళ్ళీ ఇట్లా కొంచెం స్టైపెండ్ వస్తుంది కదా, అట్లా ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నా. కానీ అప్పటికే నోటిఫికేషన్ వచ్చేసరికి నేను ఎలా అయినా ఎంటెక్ చేసినా కూడా నా ఎయిమ్ వచ్చి ఏడబ్ల్యూ. అంతే కదా, ఏడబ్ల్యూ. సో వద్దు మళ్ళీ చాలా మంది ఎంటెక్ పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు బీటెక్ అయిపోయిన వెంటనే మనకి ఏడబ్ల్యూ ఆప్షన్ ఉంటే అదే బెటర్ ఆప్షన్. అవును సార్. అందుకే సో నోటిఫికేషన్ లేదు అనుకొని ఎంటెక్ అప్లై చేసా. వచ్చింది. కాకపోతే
మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ అంటారు. ఇన్ కేస్ నేను జాయిన్ అయినాక వస్తే మళ్ళీ ఇప్పుడు ఆ సెమిస్టర్స్ హడావిడిలో పడి ఎక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఆ రిగ్రెట్ ఉండకూడదని. ఎప్పుడు స్టోరీ ఇది 2020నా? 21 20 to 21 అంతే సార్. హెచ్ఎన్డబ్ల్యూఎస్ అయిపోయినాక సార్ 20 నవంబర్లో హెచ్ఎన్డబ్ల్యూఎస్ అయిపోయింది. 21లో ఇంకా సరే ఇది సక్సెస్ కాలేదు కదా, ఇంటెక్ జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుదాం నెక్స్ట్ వరకు అనుకున్నా సార్. నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నా కానీ కరోనా వచ్చింది అందరికి. అవును సార్, అవును సార్. సో తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ అనడం వల్ల నేను జాయిన్ కాలేదు. జాయిన్ కాకుండా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను సార్. అప్పుడు మళ్ళీ ఏమైందంటే కరోనా టైంలో మీరు ఆన్లైన్ స్టార్ట్ చేసి ఆన్లైన్, కాకపోతే నాకు అప్పుడప్పుడు చిన్న డౌట్స్ వస్తుండే. నేను అంత అంటే నాకు ఎక్కువ ఏపీ ఫ్రెండ్స్ కదా సార్, ఇక్కడ నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ. సో నేను నాకు డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవడానికి అంత మళ్ళీ ఎవరు లేకుండే. సో నేను మళ్ళీ ఆన్లైన్ మీరు మళ్ళీ పెట్టడం వల్ల మళ్ళీ ప్రీవియస్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నేను తీసుకున్నాను సార్, ఆన్లైన్ తీసుకున్నాను. నాకు ఎండ్ వరకు కూడా నేను గేట్ మాస్టర్స్ అకాడమీ ఆన్లైన్ నాతో పాటు ఉంది. సో అది ప్రిపేర్ అవుతుండే సార్. అది తీసుకొని మళ్ళీ ఎప్పుడు డౌట్స్ వచ్చినా మళ్ళీ వెంటనే స్పీడ్ పెట్టుకుని రికవర్ చేసుకునేవాను సార్. అట్లా ఆన్లైన్ చాలా వెళ్ళిపోయింది. కంప్లీట్ జర్నీలో గేట్ మాస్టర్స్ మాత్రమే ఉంది సార్, ఇంకా వేరే కూడా లేదు. లేదు సార్. సో పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? పేరెంట్స్ వాళ్ళ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండే సార్ నాకు. అంటే వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేసిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయితే నిన్ను నీ పేరెంట్స్ ట్రస్ట్ చేస్తారు కానీ మీ రిలేటివ్స్ నేను ట్రస్ట్ చేయరు. మీ పేరెంట్స్ కి లేనిపోని సజెషన్స్ ఇస్తుంటారు. అలా వేరే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ చాలా. ఎందుకంటే ఇప్పుడు 1-2 అంటే ఓకే సార్, 6 years కదా సార్ నాది. సో చాలా ఎదుర్కొన్నారు సార్ వాళ్ళు. సో వాళ్ళ కాకపోతే నాకు ఎన్నడూ నా ప్రిపరేషన్ కి డిస్టర్బ్ చేయలేదు సార్. అంటే నువ్వు వేరే ప్రైవేట్ జాబ్ చూసుకో ఓకే మాకు అంతే సార్. మళ్ళీ అంటే ఫైనాన్షియల్గా కూడా మేము పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు అయినప్పుడు కూడా అంత నా మీద ప్రెషర్ తీసుకురాలి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతుంటే మీ అక్కడ మీ వాళ్ళు సెటిల్ అయ్యారు, వీళ్ళు సెటిల్ అయ్యారు అట్లా అని చెప్పేసి అట్లా నా దగ్గరికి అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చేది. పేరెంట్స్ మాత్రం ఏం కాదు ఇది వస్తే మంచిగా ఉంటుంది అన్నట్లే ఉండేది. మరి ఇప్పుడు మీ సక్సెస్ చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరైతే వాళ్ళు సెటిల్ అయ్యారు, వీళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళకి ఎంత వస్తున్నాయి శాలరీ, వీళ్ళకి ఎంత వస్తున్నాయి శాలరీ అన్నప్పుడు ఫైనల్ ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ అయినావు నువ్వు. సో వాళ్ళ ఫేస్, వాళ్ళ ముఖ చిత్రం ఏంటి? ఏమో సార్ అందరు మంచిగానే ఉన్నారు, మరి లోపల ఎలా ఉందో ఇక లోపల అంటే మన అంతే సార్, పైకి చెప్పలేరు కదా సార్. ఓకే, మరి నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండే అసలు? ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసి నేను ఎక్కువ 78% టైము కోర్కి ఇచ్చేవాడిని సార్. అంటే నోటిఫికేషన్ ముందు మాత్రం జిఎస్కి ప్రిపేర్ అయ్యాను. నేను ఏం చేసిన అంటే జిఎస్లో స్ట్రాంగ్ కావాలని చెప్పేసి ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళతో పాటు రూమ్ షేర్ చేసుకొని వాళ్ళతో పాటు ప్రిపేర్ అయ్యాను సార్. కానిస్టేబుల్ ఈ ప్రిలిమ్స్ రాసిన నేను కూడా మంచి స్కోర్ చేసిన సార్ అందులో కూడా. సో మన ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాగానే మన నోటిఫికేషన్ వచ్చింది. నేను ఇంకా అవి వాటికి వెళ్ళలేదు. నా టార్గెట్ ఇది, కాకపోతే నేను జిఎస్ కోసం అని అంతసేపు అట్లా ఉన్నా సార్. సో తర్వాత మన నోటిఫికేషన్ రాగానే ఇంకా జిఎస్ ఓన్లీ ఒక 30%. అప్పటికే నేను జిఎస్లో కొంచెం ఓకే అన్న రేంజ్కి వచ్చేసిన సార్. మనకు ఒక బెటర్ స్కోర్ వస్తే చాలు సార్ అందులో. మరి ఏంటంటే ఇప్పుడు తెలియకుంటే ఏమవుతుంది అంటే జస్ట్ క్వాలిఫై మార్క్సే వస్తున్నాయి. అంటే నువ్వు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కాబట్టి ఎంతో కొంత టెక్నికల్ స్కోర్ చేయగలవు. మన దగ్గర ఉండే ఫ్యాకల్టీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తారు కాబట్టి సో జిఎస్ లో అది టెక్నికల్ స్ట్రాంగ్ అవుతుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే జిఎస్ లో స్ట్రాంగ్ అవడే నీకున్న సార్. ఎందుకంటే హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఫేస్ చేసినా కాబట్టి జిఎస్ అనేది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది సార్. సో దాని తర్వాత మన ఆన్లైన్ లో జిఎస్ ఫ్యాకల్టీస్ కూడా అవును సార్ మంచిగా చెప్పారు. అవును సార్. సో ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ తీసుకొని మళ్ళీ డౌట్స్ వచ్చినప్పుడల్లా వినేవాడిని సార్. 70% టైం వచ్చేసి ఓన్లీ కోర్కే ఇచ్చేవాడిని, కోర్ సబ్జెక్ట్స్ మొత్తం. తర్వాత 30% జిఎస్, రోజు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవడం. మరి ఫైనల్ గా ఇంట్లో వాళ్ళు హ్యాపీనా? చాలా హ్యాపీ సార్. చాలా సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్ ఓకే. మ్యారీడ్. ఓకే. అయితే నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత అయితే ఏం లేవు ఇమిడియట్ గా ఏం లేదు. ఓకే, ఇక నువ్వు పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి సార్. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సార్ నాకు. అంటే నా లైఫ్ లో మన పేరెంట్స్ అవును సార్ అంతే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్యాండిడేట్ ని సక్సెస్ అవ్వాలని కోరుకునేది ఫస్ట్ పేరెంట్స్, అవును సార్, తర్వాత టీచర్స్. వీళ్ళు మాత్రమే మనస్ఫూర్తిగా వాళ్ళ సంబంధించిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎదుగుదల కోరుకునే మనస్ఫూర్తిగా మేమే. అవును సార్, వాళ్ళ పెయిన్ భరించి అంటే నా దగ్గర తీసుకురాకుండా. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా నేను పట్టించుకోలేను కానీ మన ఇంట్లో వాళ్ళు మన మీద ప్రెజర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు బయట వాళ్ళు ఎన్నో అంటారు, మన వాళ్ళు ఆ మాట అంటే ఏదో మన కొంగేసిన ఫీలింగ్ ఉంటుంది సార్. అవును సార్, అది నా దగ్గర తీసుకురా. ఒక మాట నువ్వు చదువు బిడ్డ ఏం కాదు, మేము ఏమన్నట్టు మేము చూసుకుంటాను, ఒక మాట చాలు, ఏనుగులు. అవును సార్, అవును సార్.
పేరెంట్స్ అయితే బాగా సపోర్ట్ చేశారు నీకు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అని జెడ్పీఎస్ఎస్ స్కూల్ చదివి సో పర్లేదు, చాలా వరకు ట్రావెల్ చేసిన. ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడతో ఆగుదాం అనుకుంటున్నావా? ఏడబ్ల్యూ సార్, ఫైనల్ నా గోలే ఏడబ్ల్యూ. అంటే నాకు ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగినా కాబట్టి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా రెస్పెక్ట్ ఇది ఉండే సార్. సో నేను ట్రిపుల్ ఐటీ వచ్చిన తర్వాత డిసైడ్ అయినా నేను, అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి. రావడానికి నాకు మెయిన్గా మ్యాథ్స్ ఫిజిక్స్ చాలా ఇష్టం. సో సివిల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం సివిల్ అంటే గవర్నమెంట్ జాబ్ సివిల్ తీసుకునేది ఒకటి బిజినెస్ కోసం తీసుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ని ఏం చేసుకుంటాం అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్టర్ లో సివిల్ కు అన్ని జాబ్స్ ఏ సెక్టర్ కి అంత ఉండవు. సో ఇంకా సివిల్ చూస్ చేసుకున్నా సార్. ఓకే, నా గోల్ ఏడబ్ల్యూ మొత్తానికి అయితే అచీవ్ అయిపోయింది. ఓకే, సో కంగ్రాచులేషన్స్ మహేష్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ టు ద గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఇంకా ఏమన్నా అప్కమింగ్ జూనియర్స్ కి, అప్కమింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీ సజెషన్స్? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా సార్. ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా సార్, ఇప్పుడు ఏదైతే సీతమ్మవార్ల సినిమా చెట్లాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదా. ఈ డైలాగ్ నుంచి నన్ను ఎస్కేప్ చేయడానికి గేట్ మాస్టర్స్ అకాడమీ చాలా హెల్ప్ అయింది. సో మీరు ముందు కూడా చాలా స్టూడెంట్స్కి ఆ డైలాగ్ ఫేస్ చేయకుండా చేయాలి సార్. ఇంకా స్ట్రాటజీ వచ్చేసి మెయిన్ జిఎస్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్ అంటే అందరం మనం ఏమనుకుంటాం అంటే కోర్ సబ్జెక్ట్స్ చదివితే సరిపోద్ది, ఎందుకంటే డబుల్ మార్క్స్ కదా, కోర్ సబ్జెక్ట్లో గట్టి స్కోర్ చేస్తే అయిపోద్ది అనుకుంటాం. కానీ జిఎస్ లేక మా ఫ్రెండ్స్ కొందరు జాబ్ కోల్పోయారు. సో జిఎస్ను కూడా నెగ్లెక్ట్ చేయకండి. రెండు ఈక్వల్గా ఎక్కువ కోర్కి ఇవ్వండి, కానీ జిఎస్ మాత్రం అంత కంప్లీట్గా వదిలేసినట్టు చేయకండి. ఇంకా ఏ ఎగ్జామ్కి వస్తే సగం సగం కదా, 50-50 కదా. అవును సార్. మళ్ళీ ఎగ్జామ్ వస్తే 33% జిఎస్, 66% టెక్నికల్ వెయిటేజ్ ఉంటుంది. అక్కడ 50-50 అక్కడ 50-50 కదా, సగం అది సగం పేపర్ అది సగం పేపర్ ఇది. టీపీపీ రాసిన ఏ ఎగ్జామ్ రాసినా నీకు 50-50. అవును, ఆ జాబ్లు కొట్టాలంటే అసలు జిఎస్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేస్తుంది సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.